ఇది యాక్చువల్గా మదర్ స్లాబ్. ఎందుకు వేస్తామంటే స్ట్రీట్ కాంక్రీట్ అనేది దీనికి రైన్ వాటర్ అనేది వాటర్ పోవడానికి రైన్ వాటర్ పెడతాం. ఎందుకంటే మదర్ స్లాబ్ అనేది ఒక 0 లెవెల్లో ఉంటుంది. స్ట్రీట్ కాంక్రీట్లో మనం చేసేటప్పుడు ఎప్పుడైనా టెర్రస్లో నుంచి వాటర్ లీక్ అవ్వకుండా కెమికల్ కలుపుతాం. ఈ స్ట్రీట్ కాంక్రీట్ 50 నుంచి 75 mm వేస్తాం. ఎందుకు అంటే ఈ స్ట్రీట్ కాంక్రీట్లోంచి వాటర్ కెమికల్ ఎయిర్ క్రాక్స్ రాకుండా కింద సీలింగ్స్ ఉన్నా కానీ ఇన్సైడ్ లోపల ఏం డ్యామేజ్ కావు. అందుకనే స్ట్రీట్ కాంక్రీట్ 50-75 వేసిన తర్వాత స్లోప్స్ ఎటు నుంచి ఎటు కావాలి స్లోప్ అంతా మెయింటైన్ చేస్తాం. స్లోప్ అండ్ చేసి వాటర్ పోజన్ పెడతాం. చేసిన తర్వాత దీన్ని ఏ ఏరియాకి ప్యానల్ డివైడింగ్గా చేసుకొని దానిలో వాటర్ అనేది ఎక్కడ బ్లాక్ కాకుండా ఏమీ లేకుండా ఇటు పక్క సపరేట్ చేసుకుంటాం. దీని తర్వాత దీని అంతా ఫినిషింగ్ అంటే ఒక డిస్క్ అనేది స్మూత్నెస్ కోసం వీడిఎఫ్ డిస్క్ తిప్పితే మీకు అంతా ఫినిషింగ్లో గాల అంతా ఇదిగా ఉంటుంది. ఉన్న తర్వాత ఈ ఇన్ కేస్ ఒకవేళ క్రాక్ అనేది మొత్తం డెవలప్ అవ్వనుంటే రేపు పైన కూడా గ్రూ కటింగ్ చేసుకోవచ్చు. గ్రూ కటింగ్ చేసుకుని ఎక్కడ గ్రూ కటింగ్ చేయాలంటే కన్స్ట్రక్షన్ జాయింట్ దగ్గర దీని దగ్గర. అందుకనే ఎప్పుడైనా మనం ఇళ్ళల్లో కానీ ఏదైనా కాంక్రీట్ వేసినప్పుడు పైన స్ట్రీట్ కాంక్రీట్ అనేది ఒక బేబీ పెట్టి ఎలాగైతే చేస్తారో అలాగే మన ఫార్మా సెక్టర్లో స్లాబులలో దీన్ని స్ట్రీట్ కాంక్రీట్ అంటారు. స్ట్రీట్ కాంక్రీట్ వేసినప్పుడు ఎవ్రీ కార్నర్ ఎవ్రీ ఏరియా అన్నీ మన లెవెల్ కానీ మార్కింగ్ కానీ తీసుకుంటాం. ఇంకో ఇది చూసే మీకు ఏదైతే ఉందో దీని యొక్క ఫ్లోటర్ దీని యొక్క డిస్క్ తిప్పడా స్మూత్నెస్ కోసం డిస్క్ తిప్పుతాం. డిస్క్ తిప్పి కటింగ్ లెవెల్ చేస్తాం. ఒక లెవెల్ అంతా వచ్చి స్మూత్నెస్ కోసం చేస్తాం. ఆ పడ్డ వాటర్ రైన్ వాటర్ నుంచి అంతా వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫోటో స్టేషన్ కూడా అనేది ఒకటి ఉంటుంది. ఒక ఇన్ కేస్ క్రాస్ చెక్ కోసం కానీ దీనికోసం లెవెల్ అంతా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే హైట్లో ఉన్నప్పుడు ప్రతిదీ ఆటో లెవెల్ మనం చూడలేము మినిమం. అందుకే దీన్ని ఒక ఎక్స్టెండ్ కోఆర్డినేట్ తీసుకుని దాన్ని ఎక్కడైనా షిఫ్ట్ చేసుకొని ఎంత హైట్లో అయినా ఏమైనా చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ వచ్చిన ప్రకారం పంప్ అయితే టెక్చర్ పెయింట్లు ఎన్ని వేయడం వల్ల అంతా మరకలు పడతాయి. మరకలు పడ్డ తర్వాత దీన్ని ఏం చేయలేం కాబట్టి వీటిని భూమి ఉపయోగిస్తాం. భూమి అంటే భూమి ప్రెషర్ వేసుకుంటే ఒక పాయింట్లో వేసుకుంటా ఉంటుంది కాంక్రీట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఆఫర్లో ఉంటుంది. ఆఫర్లో దీన్ని కాంక్రీట్ అంటారు. ఆఫర్లో భూమి తీసుకుని వచ్చి ఆఫర్లో కాంక్రీట్ వేసుకొని ఈ సెక్టర్ అంతా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడున్న లేని సెక్టర్ ఏ హైట్ అయినా ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.